నిన్ను నీ పొగర్ని చూడగానే అర్థం చేసుకుని ఉండాల్సిందే. భద్ర, ఇప్పుడు నువ్వే నాయకుడివి అని తెలిసిన తర్వాత చర్చలు మొదలు పెడతాం. సీఎంతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. చర్చలు సంప్రదింపులు నా పద్ధతి కాదు. పోరాటమే నా సమాధానం. అయితే ఇక్కడే చేస్తావు. నేను చస్తే 1000 మంది పుడతారు. పుట్టరు. నువ్వు చేస్తే 1000 రెట్లు భయం పడుతుంది. నీది ఉగ్రవాదం కూడా కాదు, ఉన్మాదం. నీ తర్వాత తరం నీకన్నా అధ్వానం. సినిమాకి జీవితానికి తేడా తెలియని వాళ్ళు. వాళ్ళని ఈ ప్రభుత్వం కొనేస్తుంది లేదా కాలరాసేస్తుంది. ఈలోగా మీ ప్రభుత్వమే అమ్మకానికి వస్తుంది. అప్పుడు మేము మీ ప్రభుత్వాన్ని పాము తల తొక్కినట్టు తొక్కేస్తాం. తోక మాత్రం కాసేపు కొట్టుకుని గెంతులేస్తుంది. తల తొక్కటం మొదలెట్టేశాం. అందుకే నువ్వెంత గెంతులేస్తున్నావు. ఉండు, తొందరపడకు. నువ్వు తొక్కింది తలో తోకో మాట్లాడేవాడు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. బాగా మాట్లాడుతున్నాడు మీవాడు కృష్ణ. వాడు చెప్పే రహస్యాలు రాసుకోలేక మా వాళ్ళు చేతులు పడిపోతున్నాయి, టైప్ రైటర్లో అరిగిపోతున్నాయి. మీ వాళ్ళు అందరి పేరు చెప్పేశాడు. ఏమేం పేర్లు చెప్పాడయ్యా? అది ఏదో నరసింహం, పవన్, శివ, మాలా, సురేందర్, శరద్. కరెక్ట్. రేపు పోలీస్ ఫైల్స్ చూసి ఒక్కొక్కరిని గుర్తుపడతాడు. ప్రసాద్, బయట నిల్చు. సార్, బయటకు వెళ్ళమన్నాను. సార్. మన ఈ యుద్ధం ఇవాల్టితో తేలేది కాదు. తాత్కాలిక ఓటమిని శాంతిగా మార్చుకోవడం మంచి రాజకీయం కదా. నీకు తెలియదేంటి? ఇది సరెండర్ అనుకోవద్దు, శాంతి ఒప్పందం. ఒప్పుకో, మంచి బేరం. బేరానికి వచ్చావు కనుక నేనొకటి చెప్తాను. అది మంచి బేరమే. చెప్పు. ఫోటోలు పేపర్లో వేసుకుని మా వాళ్లే సరెండర్ అవుతున్నారు అనుకోకు. చడి చప్పుడు కాకుండా సైలెంట్గా సీక్రెట్గా మీ వాళ్ళు చాలామంది మాకు సరెండర్ అవుతున్నారు. నీలాంటి వాళ్ళు ఓడిపోయే పక్షంలో ఉండి ప్రతిభను వృధా చేసుకోకూడదు. మా వైపు వచ్చాయి, గెలిచేసాడు. ఓర్ని, నన్ను మీతో చేరమంటున్నావా? యూ బాస్టర్డ్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆదినారాయణరావు, డీసీపీ కదూ. నేషనల్ పోలీస్ అకాడమీలో బెస్ట్ క్యాడెట్గా నా పేరు బోర్డులో ఉంది. ఎప్పటికీ బెస్ట్గానే ఉంటాను. నా నిజాయితీకి గర్విస్తాను. నా సిద్ధాంతాల కోసం బతుకుతాను. నా సిద్ధాంతాల కోసం చచ్చిపోతాను. ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్ప? నువ్వే. ఊరికే మాట్లాడడంలో. భద్రా, మాట్లాడేది వినపడాలి, లేకపోతే ఏం చెప్తున్నావో అర్థం కాదు. ప్రభుత్వం మాట్లాడితే ఈ ప్రపంచానికి వినబడుతుంది. నువ్వు మాట్లాడితే ఈ గదిలో నాకు మాత్రం వినిపిస్తుంది. నా సలహా విని. విన్నాను. ఇంకా ఏమైనా సలహాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకోసారి నన్ను మీలో చేరమని సలహా ఇస్తే పళ్ళు వెళ్ళిపోతాయి. ఒక్కొక్క సలహాకి ఒక్కొక్క పన్ను. పళ్ళన్నీ రాలిపోయాక నీ ఎముకలు ఉన్నాయి కదా, ముక్కలు ముక్కలు చేసేస్తాను. ఓర్చుకోవడం కష్టం, బాధ భరించడానికి కూడా ఒక హద్దు ఉంది భద్ర. ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ప్రకృతి సహజం. ఇదిగో, ఇవన్నీ ఇక్కడ పెట్టకండి. ఏ నరమో పేకో కోసి చచ్చిపోగలడు. ఈ నీళ్ల కూడా తీసుకెళ్లి దగ్గర పెట్టండి. పాపం నడవలేడు కదా.
ఏం జరిగింది సార్? భద్రా గారికి ఒంట్లో బాగలేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నా. అది అది ఎవరైనా అడిగితే ఎవరు రెస్పాన్సిబుల్ సార్? They are responsible. I am responsible. Any questions? నువ్వు ఇక్కడే చచ్చిపోయావు. హాస్పిటల్కి వెళ్ళే దారిలో తప్పించుకోవడానికి ప్రయత్నించావు, షూట్ చేశాను, చచ్చిపోయావు. ఎన్కౌంటర్. ఇంకో మంచి ఐడియా. హాస్పిటల్కి వెళ్ళే దారిలో తప్పించుకొని పారిపోయావు. నిన్ను పట్టుకుంటే బహుమతి కూడా ప్రకటించారు. కానీ నువ్వు దొరకవు. ఎందుకో తెలుసా? నిన్ను ఇక్కడే చంపి గొయ్యి తీసి ఉప్పేసి కప్పేస్తాను. నీలాగా నీ కోపానికి నీ చట్టమే అడ్డమైన నాడు, నీలాగా నిస్సహాయంగా ఉన్నవాడు నాలాగా ఉగ్రవాది అవుతాడు. కానీ నీలాగా పిరికి వాళ్ళ వెనక నుంచి మాత్రం గురిపెట్టడు. నమ్మిన సిద్ధాంతాల కోసం చచ్చిపోతానన్నావుగా, నాకు చూడాలనుంది. అవసరమైతే చచ్చిపోతాను కానీ అనవసరంగా మాత్రం ప్రాణాన్ని వృధా చేసుకోను. నీలాగా బతుకున్నప్పుడు జీతం, పెన్షన్, చచ్చిపోయాక ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుని నేను విప్లవం కోసం పనిచేయటం లేదు. అలాగైతే జనం మధ్యలో ఉండి చట్టం పరిధిలో విప్లవం కోసం పని చేయొచ్చుగా. అడవిలో ఏం చేస్తున్నారా? ఈ ప్రభుత్వం, ఈ నాయకులు నన్ను నా పని చేయనిస్తారా? నేను నీ పని చేయనిస్తున్నారా? నిన్ను తయారు చేసిన వాళ్ళే నన్ను తయారు చేశారు. పుట్టుకతోనే ఉగ్రవాదిని కాను. అడ్డమైనవి తినే ఆ రాజకీయ పందులు ప్రతి మంచి పనికి అడ్డొస్తాయి. అలాంటి పందుల్ని తరమటానికి కర్ర చాలు, తుపాకులెందుకు? ఉగ్రవాదం వీరత్వం కాదు, ఒక పెరిగితనం. నిజాన్ని ఎదుర్కోలేక తుపాకీ పట్టుకున్నావు. తుపాకీలతో శాంతి సాధించలేవు, ప్రజాసేవ చెయ్యను లేవు. మరి నువ్వెందుకు తుపాకీ పెట్టుకున్నావు? నీలాంటి వాడిని ఎదుర్కోవటానికి, ఆత్మరక్షణకి. అంటే నేనంటే నీకు భయం ఉందన్నమాట. ఉన్నమాట ఒప్పుకోవటానికి భయం దేనికి? నిజం ఒప్పుకోవటానికి నీకే ధైర్యం లేదు. మాటల్లో పడిపోయావు. నన్ను చంపటానికి కదా ఇక్కడ తీసుకొచ్చావు. నీకెంత కోపం వచ్చినా నన్ను చంపలేవు. అలాగా? నేను కావాలంటే నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపగలను. నీ చుట్టూ ఉన్న నీ నియమాలు, నిబంధనలు, నీ చట్టం నువ్వు చేద్దామనుకున్నవేవి చెయ్యనియవు. నువ్వు నన్ను చంపితే నీ మధ్యతరగతి మనస్తత్వం నిన్ను చంపుకు తింటుంది. నన్ను ఇలా చంపితే నీ నిజాయితీ దెబ్బతింటుంది. నీ నిజాయితీకి దెబ్బ కొడితే నేను గెలిచినట్టే. ఐ యామ్ ఆనర్డ్. భద్రా, ఈ ఆటలో గెలుపు ఓటమి కాదు ముఖ్యం, చావటం, బతకటం. థ్యాంక్ యూ భద్రా. మంచి సమయానికి మంచి సలహా ఇచ్చావు. కానీ నీ మాటలతో బతికిపోయావనుకోకు. ఈ బాధలు భరించలేక నన్ను చంపేయమని బ్రతిమాలుకుంటావు. ధైర్యం అంటే ఏంటో తెలుసా? భయాన్ని దాచుకోవడం. నీ కళ్ళల్లో భయం నేను చూశాను. మెల్లిగా నీలో భయాన్ని నీకే పరిచయం చేస్తాను. నేను ఎక్స్పర్ట్ని. You're not. Boys! Let's take him home.